అందరికీ నమస్తే. నేను మాధురి. ఇవాళ రైడర్ ఫ్లవర్స్ 2 పూసాయి. చాలా బాగున్నాయని చెప్పి చూస్తూ ఉన్నాను. అట్లాగే ఈ రోజెస్ కూడా కింద కొమ్మలైతే బాగా పెరిగిపోతున్నాయి కానీ మొగ్గలైతే రావట్లేదు. అందుకే ఇవాళ కట్ చేయాలని అనుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ గడ్డి కనిపిస్తుంది కదా! ఆవుల కోసమని మేము గడ్డి వేసుకున్నాము. ఈ గడ్డి కూడా చాలా పెద్దగా అయిపోయింది. మేము పచ్చిగడ్డి ఇన్ని రోజులు పెట్టలేదు. ఎందుకంటే ఆవులకి దున్నడం నేర్పిస్తున్నాం కాబట్టి ఆ టైంలో పచ్చిగడ్డి పెట్టకూడదంట. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దున్నడం అలాంటివి ఇంకా గడెం అవి నేర్పించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆపేసాము. అందుకోసమని ఇప్పుడు గడ్డి పెడదామని ఇంకా ఈరోజు కటింగ్ చేయించాలని రాముల్ని అడిగాను. రాములు అన్నీ కటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు. అవన్నీ కూడా ఆవులకి వేయాలి. ఇంకా మళ్ళీ వాటరింగ్ ఇస్తే మళ్ళీ కొత్త గడ్డి వస్తుంది కదా అని చెప్పేసి కట్ చేస్తున్నారు. నా చేతిలో ఉన్నది ఇప్పుడు కనిపిస్తున్నది దీన్ని దశరథ గడ్డి అని అంటారు. మనకు పప్పులో ఎట్లా ప్రోటీన్ ఉంటుందో ఈ దశరథ గడ్డిలో కూడా మంచి ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి. అందుకోసమని ఆవులకు ఇది కూడా వేస్తే చాలా మంచిది. నేను అప్పుడెప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ నేను ఏదో ఎగ్జిబిషన్లో వాటి సీడ్స్ తెచ్చుకొని వేసుకున్నాము. అవే సీడ్స్ అవి గింజలు పడిపోతుంటాయి, మళ్ళీ కొత్త వస్తుంటాయి. ఈ గడ్డి మధ్యలోనే ఉంటాయి. దాంతోపాటు కలిపి ఆవులకు వేస్తుంటాము. నేను గడ్డి వేస్తుంటే అవి అసలు పైకి వచ్చేస్తున్నాయి. ఇంకా అవి అసలు చేతిలో నుంచి దాంట్లో వేయనీయట్లేదు. అందుకని మా డాడీ వచ్చి ఆవును పట్టుకున్నాడు. పట్టుకుంటే నేను వేస్తున్నాను. అవి పచ్చిగడ్డి చేతిలో కనిపించేసరికి అసలు వదలట్లేదు. అంత దూరం నుంచి అవి పైకి వచ్చేస్తున్నాయి. నేను చూసుకుంటుంటే బ్లీడింగ్ అవుతుంది వేలుకు. ఏమైంది అని చూసుకుంటుంటే అప్పుడు పాండు చెప్తున్నాడు, గడ్డి వేసేటప్పుడు గడ్డికి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి జాగ్రత్తగా వేయకపోతే అవి కట్ అయిపోతాయి, బ్లేడ్తో కట్ చేసినట్టే తెగిపోతాయి అని చెప్తున్నాడు. నాకు చిన్న మంటగా అనిపిస్తే ఏంటని చూసుకుంటే అప్పుడు తెలిసింది అసలు కట్ అయింది అని. ఇది శ్రీనివాస్ వాళ్ళ ఆవు. అది కూడా ఇక్కడే ఉంటుంది కొన్ని రోజుల నుంచి. అది మాత్రం సపరేట్గా ఉంటుంది. వాటితో పాటు ఎందుకో ఇది ఉండదు. అందుకోసమని కింద కుంకుడుగాయ చెట్టు ఉంటుంది కదా, ఆ కుంకుడుగాయ చెట్టు కింద కట్టేస్తున్నాము. ఈ కోడెదూడ మాత్రం అసలు దగ్గరికి కూడా రానివ్వదు. చెయ్యి పెట్టగానే చూడండి అసలు కాలుతో తంతది. ఇది దగ్గరికి కూడా రానివ్వదు. మరి దానికి భయమా తెలీదు. నాకైతే మాత్రం చాలా భయం తన దగ్గరికి వెళ్ళాలి అంటే మాత్రం. లక్ష్మి మాత్రం చాలా అటాచ్మెంట్. లక్ష్మి ఫస్ట్ తెచ్చుకున్నాం కదా, తను మాత్రం అసలు ఎంత ఆప్యాయంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మిగిలినవి మాత్రం కొంచెం దగ్గరికి వెళ్తే మాత్రం అవి తనడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు లక్ష్మి తర్వాత ఈ ఎద్దు ఉంది కదా, దాని తర్వాత పుట్టింది ఇంకొక ఆవు దూడ ఉంది. ఇది కూడా కట్టింది. ఇది కూడా ప్రెగ్నెంట్ ఇప్పుడు. 2 ఉన్నాయి. లక్ష్మి ప్రెగ్నెంట్, తర్వాత తన కూతురు కూడా ప్రెగ్నెంట్ ఇప్పుడు. మీకు ఇంతకుముందు వీడియోలో ఎప్పుడు చూపిస్తుంటాను కదా, గన్నేరు పువ్వులు తెంపుతుంటాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అది కింద టర్మైట్స్ వచ్చాయని. ఆ గన్నేరు చెట్టు సగానికి విరిగిపోయింది.
పనస చెట్టు దగ్గరకొచ్చి చూస్తే మంచి వాసనొస్తుంది. ఏంటని చూస్తే ఒక కాయ పండైపోయింది. ఇంకా తర్వాత మేమివాళ అందరూ ఉన్నారు గదా! బిర్యానీ చేసుకోవాలని అనుకున్నాము. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. నాకెప్పుడైనా పనసకాయతో బిర్యానీ చేయాలన్నది నా కోరిక. ఇన్నాళ్ళకది తీరబోతుంది. చెట్టు మీద పండు కాకుండా ఒక 2, 3 ఏమో ఉన్నట్టున్నాయి. వాటిలో ఏది చిన్నగుందో చూసి అది బిర్యానీ కోసమని కట్ చేస్తున్నాము. పనసకాయ మాత్రం పండైతే అసలు దాని సరౌండింగ్స్ అంతా ఒక మధురమైన వాసనొస్తుంది. అప్పుడే తెలిసిపోతది పనస పండు అయ్యింది అని అర్థము. ఫస్ట్ టైం తెలియక మాకు మేము లేట్‌గా కట్ చేసాము. అది వాసనొస్తున్నా కూడా చూసుకోలేదు మేము. రాములు ఏమో పండు తీసుకెళ్తున్నాడు. నేనేమో బిర్యానీ కోసం కాయ తీసుకెళ్తున్నాను. మాకు యాక్చువల్‌గా కట్ చేయడం తెలియలేదు. కానీ రాములుండి నాకు తెలుసు నేను కట్ చేస్తాను అన్నందుకు ఈరోజు ఇంకా రాములు కూడా వచ్చాడు కదా అని బిర్యానీ అందరూ ఉన్నారు కదా! తనైతే కట్ చేస్తాడని ఇవాళ బిర్యానీ చేస్తున్నాము. పనసకాయని కట్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే అది జారిపోతూ ఉంటుంది కట్ చేస్తుంటే. ఎందుకంటే చేతికి ఆయిల్ రాసుకోవాలి, కత్తికి ఆయిల్ రాయాలి. లేదంటే ఆ పాలు వస్తుంటాయి. పనసకాయ లేతగా ఉన్నప్పుడు పాలనేది కంటిన్యూయస్‌గా కారుతూనే ఉంటాయి. దాంతోటి కత్తికి బంక అనేది అతుక్కుపోతా ఉంటది. సో, అది చాలా జాగ్రత్తగా కూడా కట్ చేయాలి. తర్వాత పసుపు, తర్వాత ఆయిల్ 2 కలిపి మిక్స్ చేసి దానికి పట్టించాలి. లేదంటే పనసకాయ చేదైపోతుందంట. మేము తీసుకున్నది కొంచెం కాయ ముదురనిపించింది. ఇంకా లేతది తీసుకుంటే ఇంకా చాలా బావుంటది. కానీ బిర్యానీకి మాత్రం కొంచెం లేతదే ఉండాలి. కూర చేసుకోవాలి అనుకుంటే ఇంకా లేతగుండాలి యాక్చువల్‌గా. మాకు ఇంకా చిన్నది కూడా ఉండింది కానీ మేము ఇదైతే బావుంటదేమోనని తీసుకున్నాం. మరీ లేతది బావుండదు. బిర్యానీకి అట్లా అని చెప్పి మరీ ముదురుది బావుండదు. మీడియంగా లైట్‌గా 1.5 కేజీ అట్లా ఉండేది తీసుకుంటే మనకు మంచిగా టేస్టీగా వస్తది బిర్యానీ మాత్రం. ఆ మధ్యలో పార్ట్ అంతా తీసేయాలి. తీసేసి ఆ సైడ్‌కి ఉండే పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. మనం నాన్ వెజ్‌కి చికెన్ అయితే పెద్ద సైజులో ఎట్లా కట్ చేసుకుంటాం బిర్యానీ కోసం, అట్లాగే సేమ్ ఈ పనసకాయలని కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. లేదంటే అన్నీ మనం కుక్ చేసిన తర్వాత చిరిగిపోతాయి ఇవన్నీ. మాకు కట్ చేసిన తర్వాత క్వాంటిటీ అయితే చాలా వచ్చింది. సో, రైస్ కూడా మేము 2 కేజెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాము. ఎందుకంటే కాయలు చాలా వచ్చినాయి గదా! ఈ ముక్కలు చాలా వచ్చినాయి. ఇంకా బిర్యానీ మాత్రం ఎప్పుడైనా సరే కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరొస్తుంది. అందుకోసమని మేము బిర్యానీ ఇంకా కట్టెల పొయ్యి మీదే చేస్తున్నాం ఫామ్‌కి ఎప్పుడెళ్ళినా. ఫస్ట్ మాత్రం ఇవి పనసకాయల్ని కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత మనము దీనికి ఈ ప్రాసెస్ ఇది నార్మల్ దమ్ బిర్యానీ చేసినట్టు కాకుండా ఇది కొంచెం వేరే ఉంది ప్రాసెస్ ఇది. మా అమ్మ చేసింది. చాలా బాగొచ్చింది బిర్యానీ మాత్రం ఫైనల్‌గా. ఇది అన్ని తాలింపు వేసేసుకొని మొత్తం ఈ ముక్కలకు కూడా కారం బాగా పట్టేలాగా చేసుకోవాలి. కొంతమందేమో పెరుగు, తర్వాత ఈ పనసకాయ ముక్కలకు పట్టిస్తున్నారు ముందుగానే. కాకపోతే నాకు తెలిసిన వాళ్ళు చెప్పిందేంటంటే, ఈ కలుపుతున్నప్పుడే ఈ పెరుగు అంటే కారము, ఉప్పు అన్నీ మగ్గాక అప్పుడు పెరుగు వేసుకొని కలుపుకోమన్నారు. అందుకని ఇట్లా ట్రై చేస్తున్నాము. దీంట్లో టొమాటోస్ కూడా వేయాలి.
అప్పుడే ఈ పనసకాయ బిర్యానీకి మాత్రం కారం, ఉప్పు చాలా ఎక్కువ పడుతుంది. లేదంటే అంత చప్పగా కనపడుతుంది. బాగా వేయాలి కారం మాత్రం. ఇక్కడే గులాబీ మొక్కల దగ్గరే పుదీనా వేసినాము. అది బాగా వస్తుంది. అందుకోసమని ఇక్కడ మాకు యాక్చువల్లీ బిర్యానీ చేయడానికి పుదీనా లేకపోతే అప్పుడు ఐడియా వచ్చింది. ఇక్కడ పుదీనా ఉంది కదా అని చెప్పి దానిపైన స్ప్రింకిల్ చేయడానికని తీసుకొచ్చాను. అసలు బిర్యానీ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. లంచ్ చేశాక కొన్ని మొక్కలు నాటుతున్నాను. నేను ఈసారి వచ్చేటప్పుడు నర్సరీలో రాధా మనోహరం, తర్వాత ముద్ద మందారం, తర్వాత ఇంకొకటి రెక్క మందారం అంటే రెడ్ కలర్వే తీసుకొచ్చాను. మేము ఇవాళ ఈవినింగ్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సో అంత లోపల లంచ్ అయిపోయాక ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాము. తర్వాత మళ్ళీ అన్నీ కట్ చేసుకునే ఉంటాయి కదా, అన్ని కరివేపాకు కూరగాయలు ఏమైనా ఉంటే అన్నీ కట్ చేసుకొని తొందరగా తీసుకెళ్ళాలని వెంటనే మొక్కలు నాటడం స్టార్ట్ చేశాము. ఇక్కడ రాధా మనోహరం క్రీపర్ వేస్తే ఇలా పైకి పాకించవచ్చు పెంకుల పైకి అనేసి ఇక్కడ వేసుకుంటున్నాను. మనీ ప్లాంట్ ఉంది, తర్వాత రాధా మనోహరం. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి వంకాయ చెట్లు. ఇవేవి మేము నాటలేదు. ఇవి పేడ కల్లాపి చల్లినప్పుడు ఆ సీడ్స్ పడి వచ్చిందే. ఇక్కడ రెక్క మందారం నాటుకుంటున్నాను. ఇంతకుముందుకు మీకు నేను జామ చెట్టు నాటామన్నమాట. ఇక్కడ జామ చెట్టు అలహాబాద్ సఫేడా జామ చెట్టు నాటుకున్నాము, కానీ అది చచ్చిపోయింది. మరి ఎండలకి కింద ఎరువు ఎక్కువైందో ఏమో, మరి వేరు పురుగు కొట్టిందో తెలియట్లేదు. అందుకోసం అని చెప్పి కొంచెం వేప గింజలు, మాకు వేప చెట్టు ఉంది కదా, వేప చెట్టు కింద వేప గింజలు పడి బాగా కాంపోస్ట్ లాగా అయిపోతుంటుంది అనమాట. ఆ కాంపోస్ట్ని కొంచెం తెచ్చి ఇందులో వేయమని శ్రీనివాస్కి చెప్పాను. ముద్ద మందారమేమో మా ఇంటికి బ్యాక్ సైడ్ కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, ఆ కొబ్బరి చెట్ల దగ్గర ఇది వేస్తున్నాము. కొంచెం నీడ, కొద్దిగా ఎండ బాగా వస్తుంది ఇక్కడ వేద్దామని. ఇక్కడ అసలు కొబ్బరి చెట్ల కింద మట్టి కూడా ఎంత మెత్తగా అయిందో చూడండి. ఆకులు పడి అవి ఎంత కాంపోస్ట్ లాగా అయిపోయి మట్టి అసలు లూజ్ సాయిల్ అయిపోయింది. అందుకని ఇక్కడ వేస్తున్నాము, ఏమైనా వస్తుందేమో మంచిగా అని. ఇక్కడ మేము ఉసిరి చెట్టు వేసుకున్నాం కదా, దాని చుట్టూరా మల్చింగ్ లాగా కూడా ఉంటుంది. మనకు కూడా ఏదైనా ఒక ఆకుకూర వస్తుందని చెప్పేసి మెంతులు వేసుకుంటున్నాను. మెంతికూర వస్తుందని చెప్పేసి మీకు లాస్ట్ వీడియోలో కూడా దాని బ్యాక్ సైడ్ చూపించాను. మీకు తోటకూర వేసుకున్నాను, తర్వాత బెండకాయ కూడా పెట్టుకున్నామని. ఈ వీక్ వచ్చి చూసేసరికి తోటకూర కంటే గడ్డినే ఫాస్ట్గా మొలిచింది. అసలు తీయడానికి కూడా వస్తుందో రాదో అనుకుంటున్నాం మేము. చూడాలి, ఏమైనా తోటకూర కొద్దిగా పెద్దగా అవుతే ఆ గడ్డి తీయడానికి చూడాలి. కాకపోతే ఇప్పుడు మాత్రం ఆ తోటకూర ఎక్కడో చిన్న ఉంది, గడ్డి మాత్రం చాలా పైకి వచ్చేసింది. ఇట్లాగా మామిడి మొక్కల కింద ఉన్న మట్టిని తీసుకొచ్చి పైన వేస్తున్నాము. మెంతులు వేసిన తర్వాత, ఎందుకంటే ఆ మట్టి బాగా ఫర్టైల్ ఉంటుంది కదా. ఆ తర్వాత ఏంటంటే శ్రీనివాస్ వద్దన్నాను నేను ఆ బూడిద జల్లకు అని, కాకపోతే ఉండి నీళ్ళేమో బూడిద జల్లితే ఏమైనా ఫంగస్ ఏమైనా రాకుండా ఉంటుంది అని చెప్పి చల్లాడు. చూడాలి ఎట్లా వస్తాయో.
మళ్ళీ ఇక్కడ దాల్చిన చెక్క చెట్టు గూడా ఉంటుంది గదా! దాని చుట్టూరా గూడా మెంతులు వేసుకుంటున్నాం కొన్ని. మా కిచెన్ బ్యాక్ సైడ్ ఇలా బటర్‌ఫ్లై కనిపించింది మందారపు మొక్క మీద. ఎంత బాగుందో చూడండి. ఒక డిజైన్ ఆర్ట్ వేసినట్టే ఉంది. మళ్ళీ మేము ఇక్కడ ఏవైనా కూరగాయలున్నాయేమో తీసుకుందామని చెప్పి వచ్చాము ఈ తోట దగ్గరికి. సాయంకాలం అయ్యేసరికి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటది. కొంగలు, అరుపులు ఇవన్నీ. ఇక్కడ కొన్ని బెండకాయలు వచ్చినాయి. మేము లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మొత్తం కలుపు తీసేసాము. మేమే తీసేసాం కలుపంతా. కొన్ని బెండకాయలు, కొన్ని సొరకాయలు కూడా ఉన్నట్టున్నాయి. శ్రీనివాస్ అంతా చెక్ చేయడానికి వెళ్ళాడు ఏమేమి ఉన్నాయని. మీకు ఇంతకన్నా అదే లాస్ట్ వీడియోలో చూపించాను కదా! దీని ముందు రోజు అనమాట మీకు లాస్ట్ వీడియోలో చూపించింది. అవన్నీ మేము టమాటోస్ తర్వాత ఇంకా గోరుచిక్కుడు ఇంకా కొన్ని కూరగాయలు వచ్చాయి కదా పచ్చిమిర్చి అలాంటివన్నీ కూడా కట్ చేసుకున్నాం. మళ్ళీ వెళ్తున్నప్పుడు కొన్ని ఇంకేమైనా ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేస్తున్నాము. సొరకాయలు కూడా ఒక 2 వచ్చాయి. ఇంకొకటి కూడా వచ్చింది. 3 సొరకాయలు వచ్చాయి. ఇంకా బాగా పిందెలు కూడా పట్టాయి. ఉలవలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి. కానీ ఇంతవరకైతే ఒక పిందె గానీ, ఒక కాయ గానీ పట్టలేదు. అరటిగెల కూడా వచ్చింది. నేను ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టినప్పుడు చూపించాను కదా! చెట్టు మీదనే పండయిన తర్వాత కట్ చేస్తే మొత్తము తోలు మొత్తం అంతా దాన్ని అరటిపండు తోలు మొత్తం చీలిపోతుంది. కాబట్టి చాలామంది అన్నారు ముందుగానే కొద్దిగా పక్వానికి వచ్చినప్పుడే కట్ చేసి సపరేట్‌గా పండబెడితే బాగుంటాయని. ఈసారి ముందుగానే కట్ చేస్తున్నాము. ముందుగానే కట్ చేసి కొంచెం సపరేట్‌గా అస్తాలన్నీ కూడా తీసేసి డబ్బాలో మాగబెట్టాలి. చూడాలి ఎలాగ వస్తుందో. నేను వచ్చాక మీకు చూపిస్తాను. ఇక్కడ అరటి చెట్టు మొత్తం ఇంకా గెల కట్ చేసిన తర్వాత మొత్తం కట్ చేసి ఇక్కడే చిన్న చిన్న ముక్కలు చేసి మల్చింగ్ చేద్దామని అనుకుంటున్నాము. ఎండలు కూడా ఎక్కువ ఉంటున్నాయి కదా అని చెప్పేసి కట్ చేసి ఇక్కడే వేసేస్తున్నాము.
కొన్ని మల్లె మొగ్గలు కూడా వచ్చినాయి. సో, వెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకెళ్దామని కొన్ని కోస్తున్నాను. ఇక్కడ పనసకాయ కూడా ఇంకొకటి పండైపోతది. ఒక 2, 3 డేస్‌లో మళ్ళీ మీరొచ్చేంత వరకు అది పడిపోతదమ్మా అని చెప్పేసి, శ్రీనివాస్ ఇది కూడా తీసుకెళ్ళండి. ఒక 2, 3 రోజులు మీరు ఇంట్లో పెట్టిన తర్వాత పండైపోతది. లేదంటే ఊరికే వేస్ట్‌గా పోతదని కట్ చేశాడు. కానీ కట్ చేసినాక నిజంగా అనిపించింది. అసలు పాలే రాలేదు. ఒక్కసారి అది పాలు రావడం ఆగిపోయింది అంటే అది పండు అయ్యే దశకొచ్చింది అని అర్థం దానికి. ఇంకా అందుకోసమని కట్ చేసేసాడు శ్రీనివాస్ ఇంకా. నేనెప్పుడు కరివేపాకు కట్ చేసుకొని తీసుకెళ్ళడం చూపిస్తుంటాను కదా! ఈసారి కూడా చాలా కరివేపాకు ఉంది. అందుకని తీసుకెళ్తున్నాను. మేము ఇప్పుడు చెట్లు సెలెక్ట్ చేసుకుంటున్నాము. మేము లీజ్‌కి ఇస్తాం వీళ్ళకి. లీజ్‌కి ఇచ్చి కషాయాలు అన్నీ మేమే తయారు చేస్తాము. వీళ్ళు జస్ట్ స్ప్రేయింగ్ చేసుకుంటారు అంతే. నేను ఎటువంటి పెస్టిసైడ్స్ వాళ్ళని వాడనివ్వననమాట. అవన్నీ నేను ఏమేమి కషాయాలు ప్రిపేర్ చేస్తానో వాళ్ళకి ఏ టైంలో ఏవి స్ప్రే చేయాలి అన్నది నేనే చెప్తాను. ఆ లాస్ట్‌కి నాకు ఏవేవి చెట్లు కావాలనో నేను సెలెక్ట్ చేసుకుంటాననమాట. సో, ఇప్పుడు అన్ని చెట్లన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఈ చెట్టు సెలెక్ట్ చేసుకున్నాను. అట్లనే చాలా చెట్లే సెలెక్ట్ చేసుకుంటా. ఇప్పుడు కొన్ని ట్రయల్‌కి మేము మంచిగా డాట్స్ బాగా చుక్కలు మామిడి కాయల పైన చుక్కలు ఎక్కువగా వచ్చిన కాయల్ని తెంపి కొంచెం గడ్డిలో మాగబెడదాం అనుకుంటున్నాము. మాగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా కట్ చేయొచ్చులే అనేసి ఫస్ట్ ట్రయల్ బేస్ మీద ఒక 20-25 దాకా తెంపామన్నమాట. వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇట్లా బాగా చుక్కలు ఇలా పెద్దగా వచ్చినవి, ఇంకా కట్ చేసిన తర్వాత జీడి కారకుండా ఉండే మామిడికాయలు ఇంకా పండవుతాయి అని చెప్తున్నారు వాళ్ళు. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పైన కాడలు ఉంటాయి కదా, అవి తుంపేసి మట్టిలో పెడుతున్నారు. ఆ జీడి ఏమైనా ఉంటే అది కారిపోతుంది, ఇంకా కాయ పాడవకుండా ఉంటుందని వాళ్ళు కొద్దిసేపటి వరకు చెట్టు కింద అట్లాగే ఉంచుతున్నారు. గడ్డిలో పెట్టిన తర్వాత ఇవి మంచి కలర్, మంచి స్వీట్‌నెస్ వస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి ఎక్కువ కట్ చేయడం స్టార్ట్ చేస్తాము. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.